Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. అందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో విఏ లెనిన్ 150వ జయంతి కార్యక్రమం ఏలూరు ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ నందు ఉప్లూరు హేమశంకర్ అధ్యక్షతన జరిగింది. లెనిన్ చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్, జిల్లా కార్యదర్శి మున్నావ కృష్ణ చైతన్య తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జోహార్ విఏ లెనిన్, లెనిన్ ఆశయాలు సాధిస్తాం, వర్ధిల్లాలి మార్కిజం, వర్ధిల్లాలి లెనిజం, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రకృతి సిద్ధముగా మనిషి పుట్టుక మరణం సహజమని, కానీ కొంతమంది మరణించినప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని అంటూ గొప్ప వ్యక్తి విఏ లెనిన్ అని కొనియాడారు. లెనిన్ మరణించి శతాబ్దం కాలం కాపుస్తున్నప్పటికీ నేటికి ప్రపంచ దేశాల్లో లెనిన్ 150వ జయంతి ఘనంగా నిర్వహిస్తూ కోట్లాది మంది ప్రజల్లో ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్నారని చెప్పారు. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. మనిషి పుడతా ఉంటాడు, చనిపోతూ ఉంటాడు. ఇది ప్రకృతి సిద్ధంగా జరిగే పద్ధతి. కానీ కొంతమంది చనిపోయిన తర్వాత కూడా ప్రజల్లో జీవించి ఉంటారు. ఆ కోవకు చెందినవాడు లెనిన్ గారు. ఆయన పుట్టి 155 సంవత్సరాలు అవుతా ఉంది. దగ్గరగా చనిపోయి 103 ఏళ్ళు దగ్గర కావస్తూ ఉంది. అయినా ఇప్పటికీ ఏదో ఏలూరు స్ఫూర్తి భవన్లోనే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో ప్రయాణం చేస్తామని ఈరోజు కోట్లాది మంది ప్రజలు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. అంటే ఆయన రష్యాలో విప్లవాన్ని తీసుకురావటం అంటే ప్రపంచంలో ఉన్న కార్మిక వర్గానికి ఒక ఉత్తేజాన్ని నింపిన దార్శనికత లెనిన్లో మొత్తం ప్రపంచ కార్మిక వర్గం అంతా చూశారు. మార్క్స్ గారు మార్క్సిజాన్ని రాస్తూ ఓ మాట చెప్తారు. ఏమంటే, ఎక్కడైతే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందో ఏ దేశం అయితే అక్కడ కార్మిక వర్గ నియంతృత్వం అంటే కార్మికులు అగ్రభాగాన్ని నిలబడి విప్లవాన్ని తీసుకొస్తారని చెప్పేసి ఆయన చెప్తాడు. కానీ లెనిన్ గారు పారిశ్రామికంగా అభివృద్ధి కాని రష్యాలో, జారు చక్రవర్తి పరిపాలనలో ఉన్న రష్యాలో విప్లవాన్ని తీసుకురావడానికి మార్క్సిజాన్ని అధ్యయనం చేసి ఆ దేశ ఆర్థిక, సామాజిక, సాంఘిక పరిస్థితులకి అన్వయించి అక్కడ విప్లవాన్ని తీసుకురావడానికి పెద్ద ప్రయత్నం చేశారు. అందుకోసమే ప్రపంచం అంతా కూడా మార్క్సిజం, లెనినిజం అని చెప్తా ఉంది. అంటే మార్క్సిజాన్ని మార్క్స్ రాస్తే లెనిన్ గారు దాన్ని ఆధునీకరించి అప్లై చేసి విప్లవం రావడానికి కావాల్సిన ప్రయత్నం చేశారు. అంటే ఆయన చూపించిన మార్గం ఇవాళ ప్రపంచ ప్రజలందరికీ కూడా మార్గదర్శకం. ఎందుకంటే ఆయన దోపిడీ లేని వ్యవస్థ కావాలన్నారు, అందరికీ సమానమైన అవకాశాలు కావాలన్నారు, అందరూ సుఖశాంతులతో జీవించడానికి కావాల్సిన వ్యవస్థే సోషలిస్ట్ వ్యవస్థ అని ఆయన చెప్పారు. ఆ మార్గాన్ని ఆయన ఆచరించారు. ప్రపంచ ప్రజలందరూ ఈ రూపంగా ఆచరిస్తే ప్రపంచం అంతా గొప్పగా ఆదర్శవంతంగా తయారవుద్దని ఆయన కలగన్నారు. కానీ ఆయన తక్కువ వయసులో, అంటే చిన్న వయసులోనే విప్లవం వచ్చిన 7-8 ఏళ్ళకి ఆయన చనిపోవటం వల్ల మళ్ళీ దీన్ని మరింత విస్తరింపజేయడానికి కావలసిన అవకాశం లేకుండా పోయింది. ఆయన అనేక పుస్తకాలు రాశారు. అవన్నీ కూడా ఇప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితులకి అన్వయించుకుంటే అన్నీ కూడా ఉపయోగకరమైన పుస్తకాలే తప్ప అదేదో ఎప్పుడో 100 ఏళ్ల క్రితం రాశారు కాబట్టి అవేమి ఇప్పుడు ఆచరణ యోగ్యం కాని పుస్తకాలు కాదు అని అనుకోవడానికి వీల్లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి గంటలు చెప్పుకోవడానికి కావాల్సిన అవకాశాన్ని, సాహిత్యాన్ని, పోరాట పటిమని ఇవన్నీ కూడా మొత్తం ప్రపంచ ప్రజల ముందు ఉంచిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి లెనిన్ గారు. ఆయన వర్ధంతిని, ఆయన జయంతిని ఈరోజు ఏలూరు స్ఫూర్తి భవన్లో చేస్తున్నందుకు ఏలూరు ఏరియా పార్టీ మొత్తాన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.
మన్నవ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు లెనిన్ మహాశయుని 155వ జయంతి కార్యక్రమం ఏలూరు స్ఫూర్తి భవన్లో జరుపుకుంటా ఉన్నాం. అంటే ఎంతోమంది పుడతారు, కాలగర్భంలో కలిసిపోతారు, కానీ చరిత్రలో నిలిచిపోయేటటువంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు. దాంట్లో ఒక విప్లవకర పందాలో ఏదైతే కార్మిక వర్గ పునాదుల పైన రష్యా విప్లవం తీసుకొచ్చి రష్యాలో 1917లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్మిక వర్గ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి లెనిన్ గారు. ఆయన జీవితాన్ని చూస్తే అనేక అంశాలు ఉన్నాయి. ప్రశ్నించే తత్వం, అదేవిధంగా కార్మిక వర్గాన్ని సంఘటితపరచడం. ఆనాడే చెప్పారు, కార్మిక వర్గానికి ఏదైతే ఉందో దానికి బలమైన ఒక పార్టీ కావాలి, ఉద్యమం చేయాలంటే ఆ బలమైన పార్టీకి కార్మిక వర్గమే పెద్ద సైన్యంగా ఉండాలని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. ఆనాడు రష్యాలో ఉన్న 1917 ముందున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఆ పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజాన్ని అమలు చేయడానికి అమలు చేసి అద్దెకలు అద్దడం ద్వారా కొత్త చిగురులు తొలగించి ఆనాడు విప్లవం తీసుకురావడానికి పునాదులు వేశారు, సాఫల్యం పొందారు, ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే తదనంతరం అనేక దేశాలు ఈ ఏదైతే విప్లవం వచ్చిందో అక్టోబర్ 17 విప్లవం, ఆ విప్లవాన్ని చూసి అనేక దేశాల్లో స్వాతంత్రం కోసం ఉద్యమాలు ఉవ్వెత్తున లేచాయి. ఆ పందాలోనే స్వతంత్రం కూడా సిద్ధించడానికి అనేక దేశాలకు కారణమైంది. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈనాడు మననం చేసుకోవడం, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులను చూస్తే కార్మిక వర్గానికి, రైతాంగానికి, అదేవిధంగా ప్రజలకి అనేక ఇబ్బందులు ఈనాడు కనపడతా ఉన్నాయి. ఈ దేశంలో ఫాసిస్టు ప్రభుత్వం బీజేపీ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పటి నుంచి 2014 నుంచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా అనేక ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి మత సామరస్యం దెబ్బతింటా ఉంది. రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించకుండా రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా మారుతూ ఉంది. కాబట్టి వీటిలన్నిటిపైన పోరాటం చేయాలంటే లెనిన్ మహాశయుని జీవితం ఒక ఆదర్శం. ఆ జీవిత చరిత్రను తీసుకోవడం ద్వారానే ఆయనలా భవిష్యత్తులో ఏదైతే ఈ ప్రభుత్వాలు చేసేటటువంటి విధానాలపైన ఉద్యమాలు చేయడానికి ఘనమైన చరిత్రను తీసుకుని ఆయనలాగా భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తేనే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, రైతాంగానికి మేలు జరుగుతుందని, ఆ రకంగా కమ్యూనిస్టులందరూ పనిచేయాలని చెప్పి కోరుతూ లెనిన్కి అదే ఘనమైన నివాళులని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కమ్యూనిస్ట్ ఉద్యమ పితామహుడు, ప్రపంచ సోషలిస్ట్ వ్యవస్థకి ఆదర్శపురుషుడైనటువంటి కామ్రేడ్ విఏ లెనిన్ 155వ జయంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఆయన 1917లో సోవియట్ యూనియన్లో సోషలిజం తీసుకురావడానికి ప్రధాన భూమిక వహించారు. ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అనే సిద్ధాంతాన్ని అమలు చేసి అక్కడ సోషలిస్ట్ వ్యవస్థ స్థాపనకి కారకుడయ్యాడు. ఆ యొక్క స్ఫూర్తితోనే ప్రపంచంలో అనేక దేశాలలో కమ్యూనిస్ట్ పార్టీలు ఆవిర్భవించాయి. అందులో భాగంగానే 1925 డిసెంబర్ 26న భారతదేశంలో సిపిఐ ఆవిర్భవించింది. లెనిన్ యొక్క మార్గదర్శనాన్ని మన భారతదేశంలో అమలు చేస్తూ భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించడానికి కమ్యూనిస్టులకి దోహదపడ్డది. స్వాతంత్ర అనంతరం ఈ 77 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు ఏర్పాటుకి కమ్యూనిస్ట్ పార్టీ, దాని ప్రజాస్వామ్యం ఎంతో దోహదపడ్డాయి. భారతదేశంలో భూ సంస్కరణల చట్టం తీసుకురావడంలో కానీ, బ్యాంకుల జాతీయకరణలో కానీ, భారతదేశ లౌకిక వ్యవస్థ పరిరక్షణలో కానీ సిపిఐ ప్రముఖ పాత్ర వహించింది. ఆ విధంగా లెనిన్ యొక్క ఆదర్శాలని, ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తిగా తీసుకుని రానున్న కాలంలో భారతదేశ ఐక్యత, సమగ్రతతో పాటు భారతదేశ లౌకిక వ్యవస్థ, భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం కమ్యూనిస్టులుగా, కార్మిక సంఘ నాయకులుగా ప్రతిని పోరాటాలను తెలియజేస్తూ లెనిన్ గారికి జోహార్లు అర్పిస్తూ విరమిస్తున్నాం. Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in.